గింపులో వెనక్కి రావాల్సింది మళ్ళీ అవ్వ చెప్తుంది ఇదమ్మా స్పెషల్ చికెన్ బిర్యానీ. ఇది రాసునూరు అంటే ఇది మా ఊరికి వచ్చాము చేస్తున్నాం. బిర్యానీకి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అదైతే నాకు సరిగ్గా చెప్పడానికి రాదు కానీ చెప్పేశాను. అల్లము, తెల్లగడ్డ పేస్టు, పెరుగు, నిమ్మకాయ రసము, ఉప్పు, కొంచెం కారం వేసి కలిపి పక్కన పెట్టారు. ఇప్పుడు మసాలా వేగిన తర్వాత ఈ కూర అయితే దానిలో పోస్తారు. అన్నం ఉడికొచ్చి పోస్తారా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. మసాలా కట్ల పొయ్యి మీద సూపర్గా వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎక్సలెంట్ బిర్యానీ, సూపర్ బిర్యానీ మా కోడలు చేస్తుంది. మా కోడలు పొయ్యి సెగన తగలకూడదంట, మాకే తగలాలంట. మమ్మల్ని చేయమంటుంది కానీ మేమైతే చేయట్లేదు. నవ్వుతా ఉంది పక్కన నిలబడుకొని. మా కోడల్ని వీడియో ఆన్ చేసి సంక్రాంతి స్పెషల్గా మా అత్తమ్మ, మా మేనత్త మా ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా ఆమెకి ఇష్టమైన చికెన్ బిర్యానీ నా చేతులతో ప్రిపేర్ చేస్తున్నాను. మా అత్తకి ఇష్టమైన బిర్యానీ నేను ఈరోజు నా సహస్తంతో చేసి వడ్డిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎండ గాలికి పొయ్యి చూడండి ఎలా మండుతుందో. గణగణ మండినా గాలికి ఎలా వచ్చేస్తుంది. సూపర్గా ఉంటుంది. 2 కేజీలు చికెన్కి 2 కేజీలు బియ్యం, కేజీ ఎర్రగా ఏగాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్, అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఏమో టమాటాలు బిర్యానీకి చాలామంది వేయరు, మేమైతే టమాటాలు వేసుకుంటాము. చక్కగా ఒక పెద్ద టమాటాలు, ఒక 10 టమాటాలు దాకా కోసింది. 1/4 కేజీకి ఎక్కువే ఉంటాయి. ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉంచిన తర్వాత కూర పోసేసి కూర బాగా ఉడకలేదు. మసాలాలంతా ఎర్రగా బాగా వేగాయి. ఇప్పుడు కూర వేస్తుంది. కాలుతుంది కట్లు కానీ దొక్కేస్తాం. నాకు అర్థం కాల. ఫోన్ ఉంది వెనక ఊదుంగోలు కాలు కింద ఉంది. వేసింది మొత్తం వేసి ఒకేసారి పోసేయి. 2 కేజీలు చికెన్ చూడండి సూపర్గా ఉడకాలి. ఇప్పుడు ఇది అంతా బాగా ఉడికిన తర్వాత అన్నము ఉడికించుకొని పోసి అదే దమ్ము బిర్యానీ చేస్తున్నాం. దమ్ము బిర్యానీ ఇది కొంచెం ఉడికిన తర్వాత అన్నం ఉడకద్దు కదా, పైన పోసేసి చుట్టూ గుడ్డ చుట్టేసి దాని మీద బరువు పెట్టేసి అంతే, ఇంకేం లేదు.